రాజు, ఏం పంకజం ఇలా చెప్పబెట్టకుండా వచ్చేసావు? ఏం చేయమంటావు రాజు, నాకేదన్నా కష్టం వచ్చిందనుకో కూకట్పల్లిలో ఉన్న నువ్వు, తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు. ఏమైంది పంకజం? మా అత్తగారు మా ఆయన్ని రాచి రంపాన పెట్టేస్తుంది. అదేంటి? అవును రాజు, మా ఆయన ఎంత సంపాదించినా ఇంకా సంపాదించమని ప్రాణం తీస్తుంది. పాపం అమాయకుడు చాలా బాధపడుతున్నాడు. చూడు పంకజం, ఆడది ఏ హక్కునైనా వదులుకోవచ్చు గాని మొగుడిని రాచి రంపాన పెట్టే హక్కు మాత్రం ఇంకో ఆడదానికి వదలొద్దు. అది అత్తగారైనా సవతైనా సరే. కరెక్ట్ రాజు, అందుకే ఆయన్ని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్, ఆ పని చెయ్యి. అందుకే ఈ ఏరియాకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఏరియాకా? అవును రాజు, ఇక్కడైతే నువ్వు తోడుగా ఉంటావని. సరే వచ్చేయండి. ఈ కాలనీలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. అదే బెటర్, మా కాలనీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మీ వీధిలోకి వస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ కి వచ్చేస్తానని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఈ దొంగ తిరుగుళ్ళు ఎందుకు? నీ పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది రాజ్యం, అందుకే అలా అన్నాను. సరే, ఐసుని ఆవదాన్ని పిలిపించి ఏమైనా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయేమో అడుగుతానులే. అమ్మగారు ఏందో రమ్మన్నారంట? ఈవిడ నా ఫ్రెండ్ రా. తెలుసా గారు, ఇంతకు ముందు వచ్చారు కదా. మన అపార్ట్మెంట్ లో ఏమైనా ఖాళీగా ఉన్నాయేమో చూడండి, తను ఇక్కడికి వచ్చేస్తుంది. మన అపార్ట్మెంట్ లో ఏం ఖాళీ ఉన్నారు? అదేంటి అంత స్పీడ్ గా చెప్పావు? ఎక్కడైనా ఖాళీ అవుతాయేమో కనుక్కో. అందరూ ఓనర్సే కదా అమ్మగారు, ఎందుకు ఖాళీ చేస్తారు? అవును కదా, ఎలా ఇప్పుడు? పోనీలే రాజు, మీ కాలనీలో ఏమైనా ఖాళీ అవుతాయేమో చూడు, వచ్చేస్తాం. రే ఆవుదం, మన కాలనీలో ఫ్లాట్లు ఏమైనా ఖాళీగా ఉన్నారా? ఇప్పుడు ఎక్కడ ఖాళీ చేస్తారు అమ్మగారు? మళ్ళీ స్కూల్ సెలవు ఇచ్చేంత వరకు ఖాళీ చేయరు. అలాంటి ఎలా రా? ఇప్పుడు పంకజానికి నా అంటే చాలా అవసరం. పోనీలేవే, మా ఆయన తలరాత అలా ఉంది. మా అత్తగారి మీద పై చేసి సాధించే అదృష్టం నాకు లేదేమో. నీకు మాట ఇచ్చాను పంకజం, ఈ కాలనీలోనే చూద్దాం. ఏంటి మేడం చూద్దామంటున్నారు? రే పంకజం మన కాలనీకే వచ్చేస్తానంటుందా? కాలనీకి ఎందుకు మేడం, మన అపార్ట్మెంట్స్ కి రమ్మని చెప్పండి. కానీ మన అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్లు ఖాళీగా లేవుగా. ఎందుకు ఖాళీ లేవు మేడం? ఉంటాయి. మరి వీళ్ళిద్దరేంటి ఖాళీగా లేవన్నారు? ఓరో నిమిషం మేడం. ఎక్కడో ఎందుకు మేడం, మన అపార్ట్మెంట్స్ లోనే మేజర్ రెండో ఫ్లాట్ ఖాళీ అవుతుంది. ఎప్పుడు? రేపే మేడం. ఏరా అవదా, మన అపార్ట్మెంట్ లో ఏవి ఖాళీ లేవన్నా? వీళ్ళని ఎందుకు అడగడం మేడం, వీడికి తాగుడు దీనికి వాగుడు తప్ప ఏమి చేతగావు. జోలికి వస్తే బాగోదు. ఏంట్రా పౌషాలు వస్తున్నాయా? వీడిని చూసి బుద్ధి తెచ్చుకోండి, వీడి పని కాకపోయినా గానీ ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు. వదిలేండి మేడం, వీళ్ళ గురించి మనకెందుకు, మేజర్ ని పిలిచి మాట్లాడండి. చూడ్డానికి పుచ్చంకాయలా ఉంటాడు గాని అన్నింట్లో పట్టున్నాడే. త్వరలోనే మా అపార్ట్మెంట్స్ వస్తారు కదా, అప్పుడు నా పట్టు చూద్దరులేండి. వెంటనే ఆ మేజర్ ని పిలిచి ఇల్లు పంకజంకి ఇవ్వమని చెప్పు. మేజర్ గారిని పిలుస్తాను మేడం, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా మీరే మీ ఫ్రెండ్ కి ఇల్లు చెప్పండి. సరే పిలు. అంతకన్నా ముందు ఈ బ్లాక్ అండ్ వైట్ బానిసలకి శిక్ష వేసి పిలుస్తాను మేడం. పాపులారా పదండి, 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 పదండి. ఆగరా చెకోడి, ఆగు. మేడం మేజర్. అమ్మా రాజ్యం, ఏంటమ్మా ఇది? ఎంత అర్జెంట్ అయితే మాత్రం ఇలా సాగసంలో తీసినటువంటి వీడు అలా ఎందుకు చేసావా చెకోడి? తర్వాత ఎప్పుడో వస్తానండి మేడం, అందుకే లాకొచ్చాను. ఎప్పుడో అంటే షేవింగ్ చేసుకున్న తర్వాత అని. ఆ సంగతి నాకు ఎలా తెలుస్తుందండి? అయినా పొద్దున్న లేగానే గడ్డ మీసం గీకోవడమేనా పని? ఒరే పేడుమూతి ఎదవా, ఈ గడ్డాలకి మీసాలకి ఉన్న వీళ్ళు నీకేం తెలుసురా? మేజర్ గారు వాడిని పట్టించుకోకండి, కాఫీ తాతారా? అవేం వద్దమ్మా, ముందు ఎందుకు పిలిచారో చెప్పండి. మీ ఫ్లాట్ మా ఫ్రెండ్ కి ఇవ్వండి. రిషైన్ చేసి ఇమ్మంటారా, మామూలుగానే ఇచ్చేయమంటారా? ఏంటి వాయిస్ లో వెటకారం వినపడుతుంది? మీరు చెప్పడం అలా ఉంది మరి. చూడండి మేజర్ గారు, ఈవిడ నా ఫ్రెండ్, వీళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ ఫ్లాట్ వీళ్ళకి అద్దెకి ఇవ్వండి. ఆల్రెడీ అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అదేంటి ప్రెసిడెంట్ ని నాకు తెలియకుండా ఎలా ఇస్తారు? నా ఇంటి మీద మీ పెత్తనం ఏంటమ్మా? అయినా ప్రెసిడెంట్ చేయాల్సిన పనులేంటో తెలుసా? తెలుసులేవా, ఆ మాత్రం తెలియకుండానే ఉంటాం మేము. మంచి వాళ్ళకి అద్దెకి ఇవ్వకపోతే అపార్ట్మెంట్ లో గొడవలు జరుగుతాయి. అలా అయితే మేము ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకేం చెప్పారా? అలా చెప్తే ఈ శకోడి గాని రానిచ్చేవాడినా? సుధీర్ టీమ్ లో డైలాగులు లేని సన్నీ గల్లా తయారయ్యావు. నా ప్లాట్ ని సంవత్సరాల తరబడి ఖాళీ కూస్తాను గానీ మీరు రికమెండ్ చేసిన వాళ్ళకి ప్లాట్ మాత్రం ఇవ్వను. అరే సామాన్య తీర పేరు మూతోడా.
సర్లే రాజ్యం, ఈ కాలనీలో ఇంకో ఇల్లు వెతుక్కుందాం. లేదు, ఇక్కడే ఉందో గాని. ఎలా? అతను ఇవ్వనంటున్నాడు కదా. అదంతా నీకెందుకు? వెళ్ళి సామాన్ చదువుకో, చెప్పగానే వచ్చేదురు గాని. అది కాదు రాజ్యం. మిగిలిన విషయాలు మీకు ఎందుకమ్మా? మా మేడం గారు చెప్పారు కదా, వెళ్ళి సామాన్ చదువుకోండి. మా మేడం గారి ఈగో అట్టయినట్టుంది. ఇక చూడండి, ఫన్ రాజా ఫన్. మేడం, ఇక్కడ పైపులకి 5,000 ఖర్చు పెట్టానండి. మేడం, ఇక్కడ పైపులకి 10,000 ఖర్చు పెట్టానండి. మేడం, ఇక్కడ పైపులకి 15,000 ఖర్చు పెట్టేశానండి. మేడం, ఓకే ఓకే. ఏ ఐసో ఇట్టా ఏంటి అది? ఇది మేజర్ గారి ఇంట్లో ఒక జంట అద్దె దిగిందండి. వాళ్ళు పెట్టిన ప్రసాదం అండి. ఏంటి, మేజర్ గారి ఇంట్లోకి దిగిపోయారా? అవునన్న గారు, జంట భలేగా ఉంది. ముఖ్యంగా ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. నీకు మీ ఆయన తప్ప అందరు ఆయనలు బాగానే ఉంటారు. సచ్చినోడా, ఎప్పుడు ఏదో అంటూనే ఉంటావు నన్ను. చనూర్మే, నీతో నాకేంటి? మేడం, ఆ మేజర్ గారికి ఎంత పొగరండి. మీరు చెప్పినా వినకుండా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసాడు. అదేరా నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఆ పంకజంకి ఏం చెప్పాలి? చూడండి మేడం, మీ ఫ్రెండ్ అయి ఉంటది. కరెక్టేరా, ఎలా చెప్పగలిగా? తయ్యారే, తలుచుకోగానే ప్రత్యక్షమయ్యేది. ముందు ఫోన్ మాట్లాడండి. హలో పంకజం. రాజ్యం, సామాన్లు ప్యాక్ చేయించాను. ఎప్పుడు రమ్మంటావు? పంకజం, ఇది ఆషాఢమాసం ముందు కదా, అప్పుడే రావద్దు. అప్పుడే వద్దా? కత్తర్ కూడా స్టార్ట్ అయింది. ఆషాఢమాసం ముందు కత్తర్లో ఎవ్వరూ ఇల్లు మారకూడదు. నిజమే కదా, మరి ఎలా? 2 రోజులు ఆగు, నేనే చెప్తాను. ఎంతో బ్రతిమాలితే మా ఆయన వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడే. లేట్ అయితే ఆయన మూడు మారిపోతుంది. లేట్ ఏం అవదులే, ఏదో ఒకటి చెప్దాం. సరే, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. నాకు మొత్తం అర్థమైపోయింది మేడం, నేను సెట్ చేసేస్తాను. వాడు అన్ని పనికి మన సలహాలు ఇస్తాడు. అమ్మగారు అమ్మగారు, మేజర్ అపార్ట్మెంట్ లోకి కొత్తగా ఒక జంట వచ్చారండి. వాళ్ళు మెయింటెనెన్స్ ని అడ్వాన్స్ చేస్తా అంటున్నారు. ఎంత తీసుకోమంటారు? ఎంత తీసుకోవాలి? వాళ్ళు ఎలా తరిమి కొట్టాలా నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి పరిగెత్తున్నావు? అమ్మగారు, వాళ్ళు పంపించేసేది ఎందుకు అమ్మగారు? అమ్మగారు ఫ్రెండ్ ని ఆ ఇంట్లో దింపాలంట. అమ్మగారు, ఆ ఇంట్లో దెయ్యాలుందని అందరితో ప్రచారం చేద్దాం అమ్మగారు. అప్పుడు మొగదయ్యం క్యారెక్టర్ నువ్వు, ఆడదయ్యం క్యారెక్టర్ మీ ఆవిడ చేయాలి. అలా అయితే ఆ దరిద్రపు సలహా నువ్వే చెప్పు. నేను దళిద్రులకు సలహా ఇవ్వను. మేడం, ఏం చేద్దామంటే అలా చేద్దాం మేడం. సూపర్ రా. కానీ ఏమండినా మా ఆవిడే నన్ను అలా పిలవదు. ఎవరు నువ్వు? నేను ఐశ్వర్యని, ఈ అపార్ట్మెంట్ లో ఆల్ ఇన్ వన్ ని. ఆల్ ఇన్ వన్ అంటే ఏం చేస్తావు? ఎవరు ఏం చేయమన్నా చేస్తాను, ఎవరికి ఏం కావాలన్నా ఇస్తాను. సరే, నాకు ఆఫీస్ టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. ఆగండి, ఏంటి ఆఫీస్ కి ఇలానే వెళ్ళిపోతారా? ఏ బానే ఉందిగా. ఈ ప్యాంట్ కి షర్ట్ మ్యాచ్ కాలేదు. అవునా? మా ఆవిడేంటి ఇలా ఇచ్చింది? టేస్ట్ లేని వాళ్ళు కోడిగుడ్డు తింటారు, టేస్ట్ లేని వాళ్ళు అందరూ తింటారు. రండమ్మ గారు. అమ్మాయి గారు, చూసారా మీ ఆయన ఏం చేస్తున్నాడో? మా ఆయన సరే, మీ ఆవిడ అలా చూస్తుంది. అది అంతేలేండి, అదో టైపు. నాకంటే అందం తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అదేంటి? దానికి అందంగా ఉన్న వాళ్ళంటే గిట్టదు, అందుకే మీ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇదేంటయ్యా అంత రివర్స్ లో చెప్తున్నావు? జరిగేదే రివర్స్ కదండి. అందంగా పుట్టడం నా తప్పు అండి. ఎలాగైనా నా కాపురాన్ని కాపాడండి. సరే సరే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. ఆగండి, అంత తేడాగా ఉంది. అయినా ఇంటి బుద్ధి ఉండాలిగా. ఇంటికి రాని చెప్తా. నన్ను క్షమించు, నువ్వు ఉండగానే పరాయి మొగుడుతో అలా ఉండాల్సి వచ్చింది. నేను కూడా సారీ ఐసో, నిన్ను అనుమానించినట్టు నటించాల్సి వచ్చింది. పర్వాలేదులేమా. నువ్వు కూడా పర్వాలేదు ఐసో. మన కర్మ కాకపోతే నువ్వు వాడు వెనకాల పడటం ఏంటి, అది నేను కంప్లీట్ ఇవ్వటం ఏంటి? అది మళ్ళీ గుర్తు చేయకుమా. వానాకాలం వచ్చిన సంగతి నాకు తెలుసు, జరగండి. చెక్కోడి, ఇకపై ఇలాంటి ఏమైనా చేస్తే మా ఆవున దూరం పెట్టు, నన్ను దూరం పెట్టు. అవుదాం, మనము ఇంటి సాల్ట్ తింటున్నాం, రుణం తీసుకోవాలి కదా. ఆయన ఎప్పుడు ఇలాంటి ప్లాన్లు వేస్తావేంటి? ఏదైనా సరిగా చేస్తావేంటి?
అయినా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, నువ్వు ఇటు ఎలా ఐసు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఆ సంతోష్ వచ్చే టైం అయింది కదా, ఆ చెగుడు ఇక్కడే ఉండమన్నాడు మావా. మన కర్మ, బెల్ట్ షాప్ మన పేరు మీద ఉంటే డబ్బులు ఎవరో తీసుకుంటున్నారు. నువ్వేడు తెలుసామా? ఇంకాడికి ఆ సంతోష్ బాబు పిల్లల్ని తీసుకురావడానికి ఇక్కడ జరిగేదని చూడాలి కదా ఆమె. ఏంది మావా మన బతుకులు ఇట్ట అయిపోయాయి. ఏమోనే, అదే అర్థం కావటం లేదు. అన్ని అబద్ధాలు చెప్పమంటున్నారు, కానీ మందు వేయకుండా అబద్ధాలు ఎలా చెప్పగలనే? ఒక గంట అవుతాడు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు తాగుగాని మావా. ఏం చేస్తున్నారు ఇక్కడ? అది ఫ్లోర్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నా గారు. ఏంట్రా ఈ మేసాల మేజర్ అంటే ఎర్రిపప్పు అనుకున్నావా? నేను అద్దెకిచ్చిన ఫ్లాట్ కి అస్తమానం వెళ్తున్నావు, ఏం సంగతి? అయ్యి బాబాయ్ అదేం లేదండి, వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, ఏదైనా పని ఉందో చేద్దాం అడగడానికి వెళ్తున్నాను. కాదు, ఏదో కుట్ర చేస్తున్నారు, నిజం చెప్పండి. నిజమండి. నాకు కథలు చెప్పకండి రా. నేను యుద్ధంలో 200 మందిని కాల్చాను, మీరు ఒక లెక్క. మేము నిజమే చెప్తున్నామండి. నాది మిలిటరీ బుర్ర, నన్ను మోసం చేయలేరు. నిజం చెప్పకపోతే కాల్చి పారేస్తాను. వద్దండి, నిజం చెప్పేస్తాను. ముందు దీన్ని కాల్చేస్తాను. వద్దండి వద్దండి చెప్పేస్తాము, వద్దండి చెప్పేస్తాం. ఏంట్రా చెప్పేది, బాహుబలి కదా? అరే చెకోడి, మధ్యలో అడ్రాకు, వచ్చే కాల్ చేస్తాను. అబాచా, ఇందులో గుళ్ళున్నాయా? ఉన్నా లేకున్నా కాల్ చేస్తాను. నేను మిలిటరీ చాలా కాల్చాను. ఏంటి చపాతీల బీడిలా? చెప్పేదినా ఏంటి? ఐసు ఆందం, మీరిద్దరు 15 నిమిషాలు పక్కకు పోండి. వచ్చే పోయిపోదాం. ఇప్పుడు చెప్పు, ఏంట్రా నీ గోలా? మీరు నా ఇల్లు ఖాళీ చేయించాలని ఏదో ప్లాన్ చేశారు, అది నాకు తెలియాలి. ఒరే, మా మేడం గారు చెప్పినట్టు వింటే ఈ వయసులో ఈ బాధ ఉండేది కాదు కదా. చిచ్చి, మీరు చెప్పిన వాళ్ళకి నేను ఇల్లు ఏంటి? నేను దానికి ఒప్పుకోను. సరే మేజర్, నీ జోలికి రామ్, కానీ మాకు ఇల్లు కావాలి. మేము ఎవరిని ఖాళీ చేస్తున్నామో తెలుసా? ఎవరినైనా చేయించుకోండి, నాకెందుకు. మన అపార్ట్మెంట్ లో చుక్కాలే వేయనుడు ఒకడున్నాడు. డమ్ములు బాబు? డంబుల్ బాబే, వాడిని ఖాళీ చేస్తాం. వాడితో పాటు వాడి పిల్లం కూడా వెళ్ళిపోతుంది. కాపురాలు కూల్చకండిరా. కాపురాలు కూల్చడము అంటే మొగుడు పిల్లలని విడదీయడం. ఎదుంటి మొగుడు పక్కింటి పిల్లని విడదీయడం కాదు. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నువ్వు ముయ్ వీలైతే సెల్లార్లోకి వెళ్తే ఎల్లు, లేకపోతే లేదు. అంతేకాని మాతో పెట్టుకోకు. ఈ శకోడి గాడికి కరెక్ట్ మొగుడు ఎవరు దొరకలేదు, నేను సెట్ చేస్తా. అమ్మగారు, ఈ చకోడి గారి ప్లాన్ వర్కౌట్ అవటం లేదు అమ్మగారు. అవునమ్మగారు, మేము ఎంత చేసినా వాళ్ళు చిల్లగా గోరింకలు సంతోషంగా ఉన్నారు. ఏంట్రా చెకోడి ఇది? మేడం, తప్పు నాది కాదు, వీళ్ళిద్దరు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. మమ్మల్ని అంటే ఇదే తక్కువ ప్లాన్. అవును, చెకోడి ఏ ప్లాన్ వేసినా ఇంతే. ఓ సార్, తట్టుకో, ఆవిడ భుజం మీద చేయమన్నాను, వేసావా? నేను అంతకన్నా ఎక్కువే చేశాను. అయినా మొగుడు పిల్లలు కొట్టుకుంటే కోర్టుకు వెళ్తారు కానీ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తారు అమ్మగారు? అది నిజమే చెకోడి, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు కానీ నువ్వు వేరే ప్లాన్ ఆలోచించు. ఓకే మేడం, ఆలోచిస్తాను. కొంపలు ముంచే ప్లాన్ అయితే చెప్తాడు అమ్మగారు, కొంపలు ఖాళీ చేసే ప్లాన్ ఎలా చెప్తాడు? ఓ ఐసు, కాసేపు నువ్వు తుస్సు. ఒరే బ్లాక్ బాయ్, కమ్ దిస్ సైడ్. మేడం, ఎలా పాలా లేకుండా మన ఇంటికి ఒక తింగర్ వేసే వస్తాడు కదా, అతన్ని పిలుద్దాం. ఇప్పుడు అతనేందుకురా? అతని కొన్ని బిస్కెట్లు పడేస్తే ఆ కొత్త జంటను విడగొట్టే పని అతను చేస్తాడు. కరెక్ట్. ఎక్కడున్నాడు రా ఎస్ఐ? అమ్మా రాజ్యం. రండి ఎస్ఐ గారు, మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నా మీరే వచ్చేసారు. పాపి చిరాయం అంటే ఇదే కదా మేడం. అమ్మా, నోటిని కాస్త అదుపులో పెట్టుకోరా చెకోడి. ఎస్ఐ గారు, ఇంతకీ ఎందుకు ఇలా వచ్చారు? అమ్మా రాజ్యం, మీ పని వాళ్ళు ఐసు ఆమ్దం ఉన్నారు కదమ్మా, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చాను. నాకు ఎప్పుడో తెలుసండి, వీడికి లిక్కర్ మాఫియా తోటి దానికేమో తాలిబాన్ తో సంబంధం ఉందని నాకు ఎప్పుడో తెలుసు. ఎస్ఐ గారు, మాకేం తెలియదండి. ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? 402 లో ఉన్న సంతోష్, రూప వీళ్ళ పైన ఐపీసీ 403 కేసు పెట్టారు. అదేం కేసు? హౌస్ లిక్కింగ్, పక్కింట్లోకి తొంగి చూడడం, మొగుడు పిల్లలకి గొడవలు పెట్టడం లాంటివన్నీ ఈ కేసులోకి వస్తాయి. అయ్ బాబాయ్, నాకేం తెలీదండి. నోర్మోయ్, ఈ బీట్రూట్ ముఖం వేసుకొని ఆ సంతోష్ కి బీట్ కొట్టావంట. రేయ్,
ఏ రూపము లేని నువ్వు ఆ రూపాకేవో లేనిపోని ఎక్కించి చెప్పావట. వాళ్ళు మీ మీద కేసు పెట్టారు. సార్ మాకేం తెలియదు సార్, ఈ చెక్కుడు కూడా చేయమనిందే చేసాము. నా మీద వస్తావేట్రా? మరి ఎవరి మీద తోయాలరా? హత్య చేసిన వాడిని వదిలేసి పొడిచిన కథ జైల్లో పెడతారా? రే చెకోడి నువ్వు ఆగరా. ఎస్ఐ గారు ఎంత కావాలి? కొనేస్తారా? కొనేస్తారా? ఓకేనా? మీ డబ్బు మదంతో మాలాంటి వాళ్ళను కొనేస్తారా? ఇంతకీ ఎంత ఇస్తారో చెప్పండి. చెప్పండి రాజ్యం గారు, ఏంటి అలా చూస్తారు? ఎంత ఇస్తారు? 10,000. 10,000? సరే కానివ్వండి. డబ్బులు కేస్ మాఫీ చేయడానికి కాదు, తిరిగి వాళ్ళ మీద కేస్ పెట్టడానికి కూడా. సరే ఒప్పుకుంటా. అబ్బో, ఎస్ఐ గారు హయాంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుందండి. నోరు మూయరా ఏదవా. సరే ఇప్పుడే వస్తానుండండి. మేడం మీ తెలివే తెలివి. సచ్చినోడా, నన్నే బుక్ చేద్దాం అనుకున్నావురా? సంటి పిల్లోండి మేడం, లూజ్ దవడ మీద కొట్టకండి. గట్టి తగిలిందా? నాకు కూడా గట్టిగానే తగిలింది రైసు. ఏంట్రా ఎస్ఐ వెళ్ళి చాలాసేపు ఇంకా రాలేదు? అక్కడ కూడా బీరాలు ఆడుతుండేమో మేడం. అందరూ నీలాగా ఉండరు. అవును, నీలా ఉంటే ప్రపంచం ఎప్పుడో తలకిందులైపోయింది. చూసారా మేడం మీరు ఎలా అంటున్నారు? నేనంటే అస్సలు పడటం లేదు. నోరు మూయండ్రా. మా ఫ్రెండ్ దగ్గర నా మాట ఎక్కడ పోతున్నా నేను బాధపడుతుంటే మధ్యలో మీ గోల్ ఒకటి. అమ్మా రాజ్యం, అమ్మా ఏంటమ్మా ఇది? ఎవరిని పడితే వాళ్ళు మా ఇంటికి పంపిస్తున్నావు? అది కాదండి. అమ్మా రాజ్యం నువ్వు ఉండమ్మా. ఇదిగో మేజరు, ఒకరికి ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వాళ్ళ ఐడి ప్రూఫ్లు తీసుకోవాలన్న సంగతి నీకు తెలుసా? తెలుసు. మరి ఇతని దగ్గర తీసుకున్నావా? తర్వాత ఇస్తా అన్నాడు. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ విషయం ఏదో మా ఇంట్లోనే అడగొచ్చు కదా, ఇంత దూరం తీసుకొచ్చావు. వీటన్నిటికీ ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్దే బాధ్యత కాబట్టి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆయన సంగతి సరే, నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు క్రిమినల్ నువ్వే బాబు. నీ మీద 2 కేసులున్నాయి. నా మీద ఏం కేసులున్నాయి? నువ్వు ఫేస్బుక్ లో అమ్మాయిల ఫోటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నావట. నేనా? Yes, నువ్వే. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్నావట. వాట్సాప్ లో రాంగ్ మెసేజ్లు పెడుతున్నావట. లేదు సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏయ్, మేమేమైనా పిచ్చోళ్ళమా? అన్ని ఆధారాలతోనే ఇక్కడికి వచ్చాము. సార్, ఈ విషయం మీకెలా తెలిసింది? మళ్ళీ మొదటికొస్తావేంట్రా? 2 అమ్మాయిలు కంప్లైంట్ చేశానని చెప్పాను కదా. మొత్తం ఎంక్వైరీ చేశాం, అన్ని బయటకు వచ్చాయి. సారీ సార్, ఏదో తాగిన మైకంలో చేసేసాను. మేడం చీకట్లు బాగా వేస్తే కరెక్టే తెలిగింది. చెవుడి మునోర్మై. ఎస్ఐ గారు, నేను వీళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వద్దని నెత్తి నోరు కొట్టుకున్నా, కానీ ఇదిగో ఈ మీసాలైనా వినలేదు. అందుకే కదమ్మా ఇతన్ని కూడా అరెస్ట్ చేయబోతున్నాను. ఎస్ఐ గారు నాకేం తెలీదు, జంట బాగుంది కదా అని వాళ్ళకి అద్దెకిచ్చానంతే. అలా అని గ్యారెంటీ ఏంటి? రాత్రి పూట ఫుల్ గా మందు కొట్టేసి మీ ఇద్దరే ఆ పని చేసి ఉండొచ్చుగా. ఒరే చెకోడి, నీ కక్ష ఇంకోసారి తీసుకో, ఇప్పుడు కాదు. ఇక్కడ పర్సనల్స్ ఏం లేవు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఈసారి వదిలేయండి. నా భార్యకి తెలిస్తే విడాకులు ఇచ్చేస్తుంది. మా ఆవిడ ఇంకా ఘోరం సార్, నా తుపాకితో నన్నే కాదు చంపుతుంది. ఈ భయం తప్పు చేసే ముందుండాలి. పదండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. అమ్మా రాజ్యం, నీకు తెలియకుండా ఇల్లు ఎవరికి అద్దెకి ఇవ్వు. ఒక్కసారి ఇన్స్పెక్టర్ గారు చెప్పమ్మా. ఎస్ఐ గారు పాపం, మా మేజర్ గారిని వదిలేయండి. మేడం నన్ను కూడా వదిలేయమని చెప్పండి. బయటికి వెళ్ళి ఎస్ఐ గారితో పర్సనల్ గా మాట్లాడండి. ఆయన దేవుళ్ళు 11 అవతారం, లంచ్ అవతారం. అమ్మ రాజ్యం, మీరు పర్మిషన్ ఇస్తే ఈ చెకోడి గారిని కూడా తీసుకెళ్లిపోతాను. ఏరా చెక్కుడి, వెళ్తావా? వద్దమ్మా. మరి ఎదవేష లేకుండా బుద్ధిగా ఉండు. మీరేంటి ఇంకా నిల్చొనే ఉన్నారు? మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. పదవయ్యా. యాహూ! నేను విజయం సాధించాను. మా ఫ్రెండ్ కి ఇల్లు ఇప్పించేస్తున్నాను. మేడం మీ విజయం వెనకాల నేనున్నాను. ఏడ్చావేరా? హలో పంకజం, నీకోసం ఇల్లు రెడీగా ఉంది, రేపే వచ్చేయి. మొత్తానికి ఫ్లాట్ చాలా బాగుంది. అబ్బా ఈ బంగారు నువ్వు బాగా అందంగా ఉన్నాడు. టక్కు గిక్కు టోపీ. రైట్ చెకోడి, ఆ, తగులుతాయి. ఆ. ఇప్పుడు వాడేం చేశాడే? సైలెంట్ గానే ఉన్నాడుగా. వాడు మనసులో చాలా అనుకుంటాడే. ఇప్పుడేమనుకున్నాడు? వదిలే, తట్టుకోలు. అవును, మీ శ్రీవారు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారా? ఆయన అంతే. వాళ్ళ అమ్మ దగ్గర భయం భక్తి నేర్చుకున్నాడు, నా దగ్గర అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఏమండి చెప్పండి. కరెక్టే. ఏంటి కరెక్ట్? మా ఆవిడ ఏది చెప్తే అది కరెక్ట్. ఓ అబ్బో ఎఫెక్షన్.
అమ్మ రాజ్యం ఒకసారి ఏమండి వచ్చేటప్పుడేమో ఖాళీ చేతులతో వస్తారు, వెళ్ళేటప్పుడేమో నిండు చేతులతో వెళ్తారు. ఇప్పుడు ఏం చేయమంటావురా? వచ్చేటప్పుడు పండు ఫలము తీసుకురావచ్చు కదా. తెచ్చాను కదరా. ఎస్ఐ గారు ఏంటది? అరెస్ట్ వారెంట్ అమ్మా. ఒక బిడ్డను తల్లి నుండి వేరు చేసినందుకు కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఏ పిల్లని ఎత్తుకొచ్చావురా? నాకేం తెలియదు మేడం. అమ్మా రాజ్యం, వీడేం చేయలేదమ్మా. మీ ఫ్రెండ్ భర్తని తల్లి నుంచి వేరు చేశారని అతను కేసు పెట్టాడు. ఏంటి, మీరు కేసు పెట్టారా? అవును కట్టప్ప నేనే కేసు పెట్టాను. కట్టప్ప మా అమ్మంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అలాంటి నన్ను మా అమ్మ నుంచి విడదీస్తావా? పంకజం ఏంటి ఇది? అసలు ద్రోహి మీరేగా. మీరు అలా చెప్పారు ఇలా చెప్పారని ఇది రోజు నా ప్రాణం తీసేస్తాను. చివరికి వేరే కాపురం ఐడియా ఇచ్చింది మీరేగా. అబ్బాయి గారి సినిమాలో చిత్ర వెంకటేష్ లో ఉన్న మమ్మల్ని విడదీసింది మీరేగా. అమ్మ కొడుకు రాజశేఖర్ లో ఉండాల్సిన నన్ను ఏక నిరంజన్ సినిమాలో ప్రపోజం చేసింది మీరే. నాకే తెలీదండి. ఇదే మా ఏరియాకి వస్తున్నావు, ఇల్లు చూడమంటే చూసాను అంతే. ఏమ్మా ఇదంతా నీ పనా? పదా స్టేషన్ కి. ఎస్ఐ గారు నాకేం తెలియదండి. వేరే కాపురం పెడితే బాగుంటుందని రాజ్యం చెప్పింది. అదేంటి మీ అత్త రాక్షసి అని చెప్పావు, మీ భర్తని రాజు రంపాన్ని పెడుతుందని చెప్పావు. అమ్మో అమ్మో, అన్ని అబద్ధాలే. మా అత్త దేవత, మా ఆయన దేవుడు. నీ మాయ మాటల వల్లే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. అయితే ఇందులో నీ తప్పేం లేదా తల్లి? అస్సలు లేదండి. పదండి ఇంటికి, అత్తగారికి ఉల్లి పకోడీ వెయ్యాలి. పంకజం పంకజం. అమ్మా రాజ్యం, మరేం చేద్దాం? అర్థమైంది లేండి. మిమ్మల్ని మా మేడం గారు కొనేస్తారు, సాయంత్రం వచ్చి డబ్బులు ఎత్తుకెళ్ళండి. ఏంట్రా ఆవిడ బదులు నువ్వు చెప్తున్నావు? ఎస్ఐ గారు, మా మేడం శివగామి అయితే నేను కట్టప్ప, ఆవిడ రుద్రమాదేవి అయితే నేను గోన గన్నారెడ్డి. చెప్పండి మీ రేట్ ఎంత? ఇది డబ్బులిస్తే వదిలేసే కేసు కాదురా. వయసు అయిపోయిన తల్లి నుండి వయసు అయిపోతున్న కొడుకును విడదీసినందుకు మీ ఇద్దరికి యావజ్జీవమే. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నీడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ, పొగరాని కుంపట్టు రగిలించినాడే, పొగరెక్కి చలిగాన్ని తగిలేసినాడే, చెమ్మ చెక్క చేత చిక్క, మంచమల్లె మారిపోయే మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లె దండలు. కాశ్మీర్